హలో అండి, ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక్ దీపతో తన రెస్టారెంట్లో ఉప్మా బిర్యానీ చేయిస్తాడు కదా. ఆ బిర్యానీ తిన్న కస్టమర్స్ అంతా కూడా మాకు చాలా బాగా నచ్చింది సార్, దీన్ని గనక మీరు కంటిన్యూ చేసి మెన్యూ కార్డులో యాడ్ చేస్తే మాకు తెలిసినంత వరకు ఇదే మీ రెస్టారెంట్లో స్పెషల్ ఫుడ్ అవుతుంది. దీన్ని గనక మీరు కంటిన్యూగా చేయిస్తే మీ రెస్టారెంట్ సేల్స్ కూడా ఇంకా పెరుగుతాయి సార్ అని చెప్తారు కస్టమర్స్ అంతా. అప్పుడే ఆ మాటలు విన్న కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చూసావా, ఏదైనా చెప్తే నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటావు, కానీ నువ్వు చేసిన బిర్యానీ అందరికీ ఎంత బాగా నచ్చిందో అని చెప్తే ఇక దీప అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాత్రి అవుతుంది. శివనారాయణ తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఈరోజు ఉదయం కార్తీక్ పై చేసుకోబోతుంటే దీప ఆపుతుంది కదా, ఆ విషయాన్నైతే గుర్తు చేసుకుని చెప్పలేనంత కోపం వస్తుంది శివనారాయణకి. మేం పెట్టింది తింటూ మా పంచన పడి ఉన్న ఆ దీపకి ఈరోజు నా మనవడిచ్చిన చనువు వలన ఎంత పొగరు పెరిగింది, తన స్థాయి ఏంటో మర్చిపోయి మరీ నా చేతినే అడ్డగిస్తుందా. జ్యోత్స్న చెప్పినట్టు ఈ దీప మా జీవితాల్లోకి వచ్చిన తర్వాతే మా ఇంట్లో సమస్యలనేవి మొదలయ్యాయి. మేమిచ్చిన ఆ అలుసే ఈరోజు తనకంత పొగరు పెరగడానికి కారణమయ్యింది. దీనికి ఎలా అయినా సరే బదులు తీర్చుకోవాల్సిందే. అయినా జరగాల్సిందంతా దీప వలన జరిగితే నేనెందుకు కార్తీక్ మీద కోప్పడాలి. ఏమీ ఎరుగని దానిలాగా మెత్తగా ఉంటూనే కార్తీక్ ని బుట్టలో వేసుకుంది. నా మనవరాలు కోరుకున్న దాంట్లో మాత్రం తప్పేముంది. అప్పుడు నేను వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా. ఎలా వచ్చిన దీపని అలానే వెళ్ళగొట్టి నా మనవరాలకి మనవడికి పెళ్లి నేను ఇప్పుడు చేస్తాను. నేను గనక ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దుగాని దీప అనుకుని ఇక తన ప్లాన్ అయితే అమలు చేస్తారు శివనారాయణ. ఉదయాన్నే హాల్లో పేపర్ చదువుకుంటూ ఉంటారు శివనారాయణ. ఇంతలో దశరథ్ సుమిత్రలు రెడీ అయి బయటికి రాగానే కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది సుమిత్ర. అప్పుడే శివనారాయణ, దశరథ్ ఈరోజు ఏ పనులు పెట్టుకోవద్దు, ఆఫీస్కి వెళ్ళొద్దు. అమ్మ సుమిత్ర, నువ్వు కూడా రెడీగా ఉండు, బయటికి వెళ్ళాలి అని చెప్తే ఎక్కడికి మావయ్య అని అడుగుతుంది సుమిత్ర. ఏంటి నాన్న, జ్యోత్స్నకి వేరే పెళ్లి సంబంధం చూసారా అని అంటే, వేరే పెళ్లి సంబంధం కాదు, ఏది కాదు, మనం కాంచన ఇంటికి వెళ్తున్నాం అని అంటారు. షాక్ అవుతారు దశరథ్ సుమిత్ర. మేడపై నుండి ఈ మాటలన్నీ వింటూ ఉంటారు పారిజాతం జ్యోత్స్న. అప్పుడే పారిజాతం జ్యోత్స్నతో, ఏంటే ముసలాడు ఆ ఇంటికి వెళ్దామంటున్నాడు, ఎందుకంటావు అని అడిగితే, కాసేపు ఆగితే ఎందుకో తాతయ్య చెప్తాడుగా, ఆగు అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ్, నాన్న ఆ ఇంటికా, ఆ ఇంటికెందుకు, మళ్ళీ ఏం జరిగింది అని అడిగితే, ఏం జరుగుతుందిరా, ఏమీ జరగలేదు. ఎన్నాళ్ళని జరిగినవన్నీ మనసులో పెట్టుకుని ఇలా ఒకరిపై ఒకరు కోపంగా ఉంటాను చెప్పండి. ఎంత కాదనుకున్నా కాంచన నా కన్న కూతురు. అనవసరంగా ఎవరో చేసిన తప్పుకి కాంచనని బలి చేసి తనని ఇలా పుట్టింటికి దూరం చేయడం, మనం తనకు దూరంగా ఉండడం నాకేమాత్రం నచ్చట్లేదు. అందుకే జరిగినవన్నీ మనసులో నుంచి తీసేసి మళ్ళీ మునుపట్ల అందరం కలిసి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నువ్వేమంటావు అని అంటే, అప్పుడే దశరథ్, నీ ఇష్టం నాన్న, నువ్వేదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావని నాకు తెలుసు. ఇక నువ్వు నిర్ణయం తీసుకున్నాక ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటారు. అప్పుడే సుమిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ మాటలకి. ఇక వెంటనే ముగ్గురు కూడా బయలుదేరి కాంచన ఇంటికి వస్తారు. ఇంతలో హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కాంచన, అనసూయ. అప్పుడే వీళ్ళు ముగ్గురు రావడం చూసి, ఏంటి మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చారు అని కంగారు పడుతూ ఉంటుంది కాంచన. అప్పుడే కాంచన దగ్గరకు సుమిత్ర వచ్చి తనని హత్తుకొని, నాకు చాలా సంతోషంగా ఉంది వదినా, మావయ్య గారు జరిగినవన్నీ మర్చిపోయి ఇదివరకులా అందరం కలిసి ఉందామని చెప్పారు అని చెప్తే, దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయి ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంటుంది కాంచన. నువ్విలా ఆలోచించి మమ్మల్ని మళ్ళీ కలుపుకుంటావని నేను అస్సలు అనుకోలేదు నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది కాంచన. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి అదంతా చూసేసరికి షాక్ అవుతాడు కార్తీక్ కూడా. అప్పుడే శివనారాయణ కార్తీక్ దగ్గరకు వచ్చి, జరిగిందేదో జరిగింది, వాటన్నింటినీ మనసులో పెట్టుకోవద్దు, ఇక నుంచి అందరం మునుపటిలాగా కలిసే ఉంటున్నాం అని చెప్తాడు శివనారాయణ. దాంతో కాంచనను చూస్తాడు కార్తీక్. అప్పుడే మా అమ్మ కళ్ళల్లో ఎప్పటికీ ఈ సంతోషం ఇలాగే ఉండాలంటే తనతో తన పుట్టింటి వాళ్ళు కలిసి ఉండాలి అని అనుకొని, సరే తాతయ్య అని చెప్తాడు కార్తీక్. ఇక శివనారాయణ తన మనసులో, ఇది కదా నాకు కావాల్సింది, ఇలాగే ఈ కుటుంబంతో దగ్గరగా ఉంటూనే ఆ దీపని ఎలా అయినా సరే ఇంట్లో నుండి వెళ్ళగొట్టి నా మనవరాలకి మనవడికి ఇద్దరికి పెళ్లి చేస్తాను,
నీపై తప్పకుండా పగ తీర్చుకుంటాను దీప అని అనుకుంటూ ఉంటారు తన మనసులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.